వచ్చేసింది. ఐపీఎల్ 2026 గురించి ఫస్ట్ అఫీషియల్ న్యూస్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, బీసీసీఐ కొత్త సీజన్ షెడ్యూల్ను రిలీజ్ చేసేసింది. కానీ ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఇది కేవలం మొదటి 16 రోజుల షెడ్యూల్ మాత్రమే. అసలు సగం షెడ్యూల్ ఎందుకిచ్చారు? దీని వెనకొక స్ట్రాంగ్ రీజన్ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉండటంతో మ్యాచులకు ఇబ్బంది లేకుండా ఈ ప్లానింగ్ చేశారు. సో మార్చ్ 28న టోర్నమెంట్ స్టార్ట్. మరి ఫస్ట్ మ్యాచ్ ఎవరి మధ్య? డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ హై వోల్టేజ్ ఓపెనర్కి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఈ మొదటి కొన్ని రోజుల్లోనే కొన్ని సూపర్ మ్యాచెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ముంబైకి కేకేఆర్ ఆర్సీబీతో మ్యాచెస్ ఉన్నాయి. ఇక ఏప్రిల్ 5న సదరన్ డర్బీ ఉంది. ఫ్యాన్స్కు పండగే, ఎందుకంటే సీజన్ ఫస్ట్ డబుల్ హెడర్ కూడా వచ్చేస్తోంది. ఏప్రిల్ 4న మధ్యాహ్నం ఢిల్లీ, ముంబై, సాయంత్రం గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్. అయితే ఈ ఓపెనింగ్ వెన్యూ చిన్నస్వామి స్టేడియం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 2025లో జరిగిన ఓ విషాదం తర్వాత అక్కడ పెద్దగా మ్యాచ్లు జరగలేదు. అయితే షెడ్యూలొచ్చినా బెంగళూరు మ్యాచ్లకు ఇంకా ఒక పర్మిషన్ రావాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ చెప్పింది. మార్చ్ 13న ఫైనల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అప్పుడే స్టేడియం రెడీనో కాదో తెలుస్తుంది. మొత్తానికి షెడ్యూలొచ్చింది, కాని చిన్నస్వామి స్టేడియం ఫైనల్ క్లియరెన్స్ దాటుతుందా? మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.